మిత్రులారా, అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఢిల్లీలో ముస్లింలకు క్రిస్టియన్లకు ఏదో విధంగా మరింత సాయం చేయాలని చెప్పేసి భావించాడు. ముఖ్యంగా అక్రమ వలసదారులకు ఎవరు ఈ బంగ్లాదేశ్ వచ్చేటువంటి మియా ముస్లింలు, అదేవిధంగా మయన్మార్ నుంచి వచ్చేటువంటి రోహింగ్యా ముస్లింలు ఉంటారు కదా, వాళ్లకు సాయం చేసి వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చెప్పి కూడా ఈ డెకైట్ గాడు భావించాడు అనమాట. అంతే. ఇక అందుకోసం వితంతు పెన్షన్ల పథకాన్ని ఒక పావులాగా వాడుకున్నాడు. ఢిల్లీలో వితంతు పెన్షన్లు దాదాపుగా 5,000 రూపాయల వరకు ఇస్తా ఉంటారనమాట. ఒక అక్రమ వలసదారుడు కుటుంబానికి 5,000 రూపాయలు ఇచ్చారంటే అది వాళ్ళకు పండగనే చెప్పుకోవచ్చు. అవునా కదా? 5,000 రూపాయలు ఊరికే వస్తుందంటే మామూలు మాటలంటే అది కూడా తిండికి తికాణా లేనటువంటి వాళ్లకు అర్థమవుతుందా? సరే, నిజానికి ఢిల్లీలో మొత్తంగా 3.81 లక్షల మంది మహిళలకు ఈ వితంతు పెన్షన్లు అయితే ఇస్తా వస్తారు. అయితే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సర్వేలో 3.81 లక్షల మంది ఈ వితంతు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళలో 83,000 మంది అర్హత లేనటువంటి ఫేక్ మునమోపులంట. చూడండి, అంటే 83,000 మంది మహిళల భర్తలో బతికే ఉన్నారు. ఇక్కడ అక్రమంగా ఏది ప్రజల సొమ్ము ఎంత లూటి అవుతుందో తెలిసిన భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం 200 కోట్ల రూపాయలు. అందుకే ఇప్పుడు ఈ కేసును ఢిల్లీ ప్రభుత్వం సిబిఐకి అయితే అప్పగిస్తుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఖచ్చితంగా ఈ డెకాయిట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇంకోసారి అయితే జైలుకు పోనున్నాడు. అది విషయం.